నమస్కారం, జే న్యూస్కి స్వాగతం. నేను ప్రశాంత్. ఇక వార్తల వివరాలు. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా రానున్నదా? అవుననే చెప్పాలి. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడానికి నిర్ణయించినట్లు కేబినెట్ నోట్కు కాంగ్రెస్ పార్టీ రిఫర్ చేసినట్లు తెలుస్తుంది. పోలీస్ ఉన్నతాధికారుల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం హైదరాబాద్ను యూటీగా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. కొంతకాలంగా హైదరాబాద్ కేంద్రంగా ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే ఇవన్నీ ముందుగానే ఊహించిన కాంగ్రెస్ అధిష్టానం తనదైన వ్యూహంతో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు విషయంలో వెనక్కి తగ్గకుండా మధ్య మార్గంగా ఆ పందాలో ముందుకు వెళ్ళబోతుందా? ఇవన్నీ వినిపిస్తున్న మాటలు. హోంశాఖ వర్గాల నుంచి సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ నోట్ అదే అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నట్లు తెలుస్తుంది. అయితే కొంతమంది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఈ విషయాన్ని తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసే అవకాశం ఉన్నట్లు ఢిల్లీలో టాక్ వినిపిస్తుంది. విభజన ప్రకటనకు ముందు కాంగ్రెస్ పార్టీ ఫీలర్స్ను వదిలింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి అనుకూలమేనంటూ స్టేట్మెంట్ను కూడా ఇచ్చేసింది. ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతున్నట్లు తెలుస్తుంది. విభజనపై కేంద్రం నోట్ రెడీ చేస్తున్నప్పుడు ఒక్కో విషయంలో ఒక్కొక్క విధంగా లీక్ చేస్తుందనే వాదన వినబడుతుంది. ఈ విధంగానైనా సీమాంధ్రలో వాతావరణాన్ని కంట్రోల్ చేయవచ్చుననే భావనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. ATM, Aditya Institute of Technology and Management, Tekkali, an autonomous institution established in 2001, accredited by NBA and NAC, permanent affiliation from JNTU K. We offer BTech, MTech, MBA, MCA and diploma courses. ATM is completely Wi-Fi campus spread over 40 acres and offers the best academic environment for our students with world-class infrastructure and amenities. MOU with Wipro, Infosys, IIIT Hyderabad. Our motto is to ensure placement opportunities for every eligible student. For admissions, Aditya Institute of Technology and Management, Tekkali. Phone 94401 95534. Counseling code AD. 60 నుంచి 70 ఏళ్ల వయసులో కలిగి బీపీ, షుగర్ వంటి అనేక సమస్యలను కూడా పక్కన పెడుతూ వాటిని లెక్క చేయకుండా సమైక్యాంధ్ర కోసం విశ్రాంత విద్యుత్ ఉద్యోగులు ఓబీఎస్ నుండి 7 రోడ్ల జంక్షన్, సూర్యమహల్ వరకు ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర నినాదాలను చేశారు. కానీ ట్రాన్స్పోర్టేషన్ లేక చాలా మంది లేదు. మా ఉద్యమం కూడా సమైక్యాంధ్ర సాధించినంత వరకు రైతుతో సంబంధం లేకుండా మీరందరూ చూసే ఉంటారు. 80 సంవత్సరాలు 70 సంవత్సరాల వాళ్ళు కూడా ఉన్నారు. ఇది సాధించినంత వరకు కూడా మేము ఈ పోరాడుతూనే ఉంటాము, ప్రజలకు మద్దతు ఇస్తూనే ఉంటాము. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణకి మన ఆంధ్రకి ఒకటే కారణం ఏంటంటే రేపు భవిష్యత్తు కాక మా జనరేషన్ భవిష్యత్తు నిర్వీర్యం అయిపోయింది. ఒకటి మన చీఫ్ మినిస్టర్ చెప్పేటట్టు నీరు పైన నీటి వనరులన్నీ మనం కోల్పోయాం. రేపు ఉదయం మన భవిష్యత్తే శూన్యం. కాబట్టి సమైక్యాంధ్ర సాధించే వరకు మేము ఈ కోరిక సపోర్టు ఇస్తాం. మా పోరాటం ఆగదు. ఇది మా మనస్ఫూర్తిగా చెప్పిన మాటలు ఇవి. కాబట్టి దీనికి మేము ఎన్జిఓస్ కావాలంటే మొత్తం మేము ఇదేంటంటే పబ్లిక్ నుంచి వచ్చిన పోరాటం. ఇది ఏ రాజకీయ పార్టీ తీసుకొచ్చిన పోరాటం కాదు. ఇది పబ్లిక్ ఈ వార్డులో వీధుల్లో నుంచి వచ్చిన ప్రపంచం. కాబట్టి దీన్ని ఇట్టి విధంగా సాధిస్తాం గంటపదంగా చెప్తున్నాం. జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరియు విశ్వ బ్రాహ్మణ్ సంఘం సమైక్యంగా ప్రెస్ క్లబ్ నుండి బయలుదేరి 7 రోడ్ల జంక్షన్ మీదుగా సూర్యమహల్ జంక్షన్, ఓబీఎస్ మీదుగా సమైక్యాంధ్ర కొరకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు.
బస్టాండ్ మీదుగా నిర్వహించిన బైక్ ర్యాలీలో సుమారు 200 మంది ద్విచక్ర వాహనదారులు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర కోసం నినాదిస్తూ ర్యాలీ నిర్వహించారు. పంచాయతీ అందరూ కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి మేము 1 రోజులు బట్టి ప్రతి కార్యక్రమం సమైక్యాంధ్ర ప్రతి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు ర్యాలీగా అందరూ కలిసి బైక్స్తోని 200 పళ్ళుతో ఈరోజు ర్యాలీ జరిగింది. శ్రీకాకుళంలో మానవాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరియు 7వ తారీఖున మేమందరం కలిసి సమీక్షంగా వంట కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొన్న కూడా మా శ్రీకాకుళం దేవస్థానం కూడా మా అందరి తరఫున సమైక్యాంధ్ర రిప్రజెంట్ కూడా జరిగింది. మేము ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ఎప్పుడు రాష్ట్రం సమైక్యం ఉండాలని మా గ్రామం తరఫున మేము కోరుకుంటూ ఈ సమైక్యాంధ్ర ఉద్యమానికి అందరికీ పూర్తి సహకారాలు మా గ్రామం తరఫున ఇస్తామని కూడా శ్రీకాకుళం సర్పంచ్ తరఫున నేను తెలియజేసుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లాలో కూడా భారీ ఎత్తున జరుగుతున్నాయి. మరి ఈ రోజు శ్రీకూర్మం గ్రామ పంచాయతీ తరఫున వాళ్ళంతా కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి వాళ్ళు పెద్ద ఎత్తున కార్యక్రమాలు రెగ్యులర్ గా చేస్తా ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో శ్రీకాకుళం మరి పొట్టి శ్రీకాకుళం జంక్షన్ వరకు రావడం జరిగింది. మరి ఇందులో భాగంగా వీళ్ళు 7th కూడా వీళ్ళు అక్కడ శ్రీకూర్మం జంక్షన్ లో వంట వరకు కార్యక్రమం కూడా చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి రాష్ట్ర విభజన నిర్ణయాన్ని యూపీఏ గవర్నమెంట్ వెనక్కి తీసుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా మరి వాళ్ళు అక్కడ 7th ఆ కార్యక్రమం చేస్తున్నారు. 7th మరి సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే ఆధ్వర్యంలో మనం పెద్ద ఎత్తున హైదరాబాద్ లో కూడా పెద్ద బహిరంగ సభ జరుగుతూ ఉంది. దానికి కూడా ప్రతి వ్యక్తి కూడా ఇంటికి ఒక వ్యక్తి రావాలనేది పిలుపు ఉంది. అయినప్పటికీ కూడా చాలా ఎక్కువ మంది ఇక్కడ నుంచి కూడా వెళ్తూ ఉన్నాం. ఆ బహిరంగ సభని పర్టికులర్ గా మా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న భవన నిర్మాణ కార్మికులు అయితేనేమి, వలస కార్మికులు అయితేనేమి, ఐటీ ఎంప్లాయీస్ అందరూ, వ్యాపారవేత్తలు కానీ అందరూ కూడా ఆ రోజు శ్రీకాకుళం జిల్లా తాలూకా వ్యక్తులంతా కూడా ఆ కార్యక్రమానికి హాజరు కావాలని ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. హైదరాబాద్లో ఉన్న వ్యక్తులందరూ కూడా ఆ బహిరంగ సభను విజయవంతం చేయడం ద్వారా మన తాలూకా యూనిటీని తెలియజేసి యూపీఏ గవర్నమెంట్కి మరి వెనక్కి తీసుకునే విధంగా, తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా ఆ రోజు పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేయాలన్నది మా తాలూకా నిర్ణయం. మరి ఆ బహిరంగ సభ కూడా ప్రభుత్వం అనుమతించింది కనుక ఇక్కడి నుంచి కూడా భారీ ఎత్తున ఆ రోజు వెళ్తున్నాం. మరి శ్రీకూర్మం ప్రజలకు కూడా మరి ఆ రోజు కొంతమంది అక్కడికి రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ బహిరంగ సభకి కేవలం ఉద్యోగులు మాత్రమే రావాలని పోలీసులు మళ్ళీ మీరు ఏమైనా కోరబోతున్నారు? మేము ఉద్యోగులనే కాదు, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఇక్కడ సభ నిర్వహిస్తారు. ఉద్యోగులనే కాదు, అన్ని వర్గాలు ఉన్నాయి. ఈ సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదికలో ఒక్క ఉద్యోగులది కాదు, అది మొత్తం అన్ని ఆర్టీసీ అవని, ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్, మరి మున్సిపల్ ఎంప్లాయీస్, తర్వాత వ్యాపారవేత్తలు అందరూ కూడా అందులో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదికలో ఉన్నాం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా అక్కడికి హాజరవుతాం. ఒక్క ఉద్యోగుల తాలూకా కార్యక్రమం కాదు, అది పబ్లిక్ కార్యక్రమం. అది కనుక అందరూ కూడా రావాలి. ఆ రకంగానే మేము పర్మిషన్ అడిగాం. ప్రభుత్వం ఆ రకంగా రిస్ట్రిక్షన్ విధించడం సరికాదు. ఖచ్చితంగా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మళ్ళీ మార్చుకొని మాకు అందరికీ కామన్ పబ్లిక్ మీటింగ్ కనుక అందరూ వచ్చేదానికి అవకాశం ఇవ్వాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి. జేఏసీ అని 7 మెంబర్లతో ఒక జేఏసీ ఏర్పాటు చేయడం అయింది. ఆ జేఏసీ ఏర్పాటు చేసిన తర్వాత శ్రీకూర్మంలో దేవాలయానికి గవర్ననాథుడికి విజ్ఞాపన అందజేయడం జరిగింది. అదేవిధంగా మరి నిన్న మొన్న కూడా అనేక రకమైన కార్యక్రమాలు శ్రీకూర్మం గ్రామ పంచాయతీలో చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు శ్రీకూర్మంలో బంధు జరుగుతూ, అదేవిధంగా మానవహారం జరుపుతూ అక్కడి నుండి ఇక్కడికి 200 బైక్స్తో మెగా బైక్ ర్యాలీ తీయడం జరిగింది. మరి ఈరోజు ఇంతటితో ఈ కార్యక్రమం ఆగదు, ఇంకా కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. ఏ రోజైతే మళ్ళీ సమైక్యాంధ్ర ప్రకటన
సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ఎన్జీఓ హోం నుండి ఓబీఎస్ వరకు మానవహారం జరిపి అమర్జీవి పొట్టి శ్రీరామ్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈనాటి సంఘీభావం కమిటీ చేసుకుంటాము. ఆ కమిటీకి మీ బాధ చెప్పండి, మీ కష్టాలు చెప్పండి, మీ నష్టాలు చెప్పండి పరిస్థితుల్లో సుశీల్ చంద్ర సిద్ధయ్య గారు 20 రోజుల్లో పార్లమెంట్ లో తెలంగాణ పెడతామని చెప్పడం చాలా బాధగా సీమాంధ్ర ప్రజల మనోభావాలకు దెబ్బతీసేటట్టు హిందీ ప్రకటన వాళ్ళకే ఒక నిర్ణయాత్మకమైన భావం లేదని ఇటువంటి ప్రకటన చేయకూడదు. సీమాంధ్రంలో జరుగుతున్న ఈ మహోద్యమానికి ఊపిరిపోయాలు తప్పించి నీరు కాచేటట్టు చేయకూడదని తెలియజేసుకుంటూ నువ్వేదో ముఖ్యమంత్రి అయిపోతామని ఆలోచిస్తున్నావు తప్పించి రేపు రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కలిసి ఎమ్మెల్యే కూడా బాబు సీట్ అయితే సోనియా గాంధీ ఇస్తుంది కానీ ఓట్లు వేసేది మేము, నీకు డిపాజిట్ రాకుండా ఇంటి మొహం పట్టిస్తామని తెలియజేసుకుంటూ ఎవరైతే సమైక్యవాదానికి కట్టుబడి ఉంటారో వాళ్ళే రేపు 2014 అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ వెళ్తారని తెలియజేసుకుంటూ జై సమైక్యాంధ్ర. మార్కెట్ జేఏసీ ఆధ్వర్యంలో 7 రోడ్ల జంక్షన్ నుండి ఓబీఎస్ వరకు ర్యాలీ నిర్వహించి మరియు మానవహారం జరిపి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పాలాభిషేకం జరిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా జడ్పీ ఉద్యోగులు రోడ్లపై పడుకొని వినూత్న రీతిలో నిరసనలు తెలియజేశారు. మహిళా ఉద్యోగులు మోకాళ్లపై నిలబడి వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎవడబ్బా సొత్తురా ఎవడబ్బా సొత్తురా ఆది అనండి పర్వాలేదు ఎవడబ్బా సొత్తురా. సర్బుజ్జిలి జంక్షన్ ఆర్టీసీ ఆవరణలో సమైక్యాంధ్రకు మద్దతుగా పంచాయతీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు గత 3 రోజులుగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకురాలు కోన మంగమ్మ పాల్గొన్నారు మరియు జూనియర్ కాలేజీ విద్యార్థులు పాల్గొని మానవహారం నిర్వహించారు. మన ఆంధ్రవాస నియోజకవర్గంలో అన్నింటికంటే సర్వజీవనంలో చాలా యాక్టివ్గా ప్రతి కార్యక్రమం కూడా జరిపిస్తున్నారు. ఈరోజు సమస్యల గురించి కూడా అదేవిధంగా 3 రోజులని ఈ దీక్షలు చేసి ఈ విధంగా ముందుకొచ్చి చాలా చక్కగా చేసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఈ సమస్య అనేది మనకి ఎప్పుడు సోనియా గాంధీ ఆవిడ ఎందుకంటే రాహుల్ గాంధీకి ప్రధాని చేయాలనేసి పడుదలతో ఆవిడ ఈ సమస్యాంధ్రాన్ని ముక్కలుగా చేసి తెలంగాణ ఇస్తాననేసి, ఎందుకంటే చూస్తే సేవాంధ్రలోన ఎక్కడ చూసిన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు అంటున్నారు. మనకి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరు కూడా ముందుకు వచ్చే పరిస్థితి ముందుకు వస్తారని సదనం ఇచ్చారు. కానీ విభజన అనేది జరగదు. విభజన జరగదంటే మనం వచ్చి మనం అందరం కూడా హైదరాబాద్ లో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పట్టుకెళ్ళి ఆదాయం పట్టుకెళ్ళంటే హైదరాబాద్ లో పెట్టారు. హైదరాబాద్ మనకి అని అంటే ఎవరొక్క సొమ్మనేసి అక్కడ హైదరాబాద్ అని కేసీఆర్ అయితే ఎవరు కూడా లేదు. అందరికీ సమైక్యంగా వచ్చి సమైక్యాంధ్రే వస్తుంది. తప్పనిసరిగా మనకు సమైక్యాంధ్రం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రెండు కూడా విభజన అవ్వవు. ఈరోజు పిల్లలు చదువుకోవాలంటే హైదరాబాద్, ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ లో ఈరోజు మన అబ్బు పట్టుకెళ్ళి హైదరాబాద్ పెట్టాము. కాబట్టి ఈరోజు ఉపాధ్యాయులు కూడా ఉద్యోగాలు పోటీ ఉంటే ఉన్నట్టు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా 4 రోజులు పడ్డారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి జే న్యూస్ బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.